గణేష్ ఉంటాడు. ఉంటే పార్వతి ఈ గంగని మట్టి తీసుకొని గణేశుణ్ణి తయారు చేసింది. తయారు చేసుకుంటే మ్యాజిక్ ఉపయోగించి మనిషిగా చేసేసింది ఈ గణేశుణ్ణి. పసుపు ఉక్కలు తీసుకొని పార్వతి చెప్పింది, గణేష ఆ ఎవరిని శివుని రానియకు, ఎవరిని రానియకిరికి వచ్చారంటే రానియద్దు అని చెప్పాలి, సరేనా? శివుడు వస్తే శివుడిని రానియద్దు అని చెప్తే అప్పుడు శివుడు వచ్చాడు. వస్తే పార్వతి స్నానంకి వెళ్ళింది. వెళ్తుంటే శివుడు వచ్చేసాడు. వస్తే నువ్వెవడు, నేను పార్వతి వెళ్ళానని చెప్పాను. చెప్తుంటే వినలే గణేశుడు. నాన్న అనుకోలే, చెడ్డ పని చేస్తానని ఆయన కట్గం తీసుకొని తలకాయ నరికేసాడు. నరికేస్తే వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ అమ్మ స్నానం అయిపోయింది, పార్వతి స్నానం అయిపోయింది. వస్తే మన బిడ్డ వేస్తుంది పార్వతి, మన బిడ్డ అని చెప్పింది. ఏ జంతువు దొరకలే, ఎలిఫెంట్ దొరికింది. అది తలకాయని కోసేస్తాడు శివుడు. తలకాయ మ్యాజిక్తో పెట్టే శివుడు పెట్టి గణేష ఫస్ట్ గణేషానే మనం మొక్కోవాలి, అప్పుడు పార్వతి మొక్కోవాలి.